హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. అందజేసిన తెలంగాణ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి గారు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వీర మహిళా చైర్మన్ కావ్య అక్క గారు, రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి అన్నగారు, యడమ రాజేష్ గారు, కూకట్పల్లి నియోజకవర్గం నాయకులు కోలా శంకర్ గారు మరియు మేషేష్ గారు వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. వివరాలు త్వరలో తెలియజేస్తా. ఏపీ సీఎంతో మందకృష్ణ మాదిగ భేటీ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ చేస్తున్న కృషిని సీఎం ప్రశంసించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ విషయాలను ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు టికెట్ ధరలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత ఎంఎం రత్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇది భారీ స్థాయిలో రూపొందించిన చారిత్రక ఇతిహాస చిత్రమని టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సీఎంని కోరారు. దీనిపై త్వరలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజమండ్రి యూనివర్సల్ ఆసుపత్రి నందు పాత వెలుగుబంద గ్రామానికి చెందిన ముక్కపాటి సూర్యనారాయణ గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారనే విషయం స్థానిక ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామ నిస్వార్థ జన సైనికుడు శ్రీ పయ్యావుల లోకేష్ గారు ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ జరిగి విజయవాడ ట్రస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులు అండ్ గన్నవరం ఏఎంసీ చైర్మన్ శ్రీ గరికపాటి శివశంకర్ గారు వారిని హాస్పిటల్లో పరామర్శించి జనసేన పార్టీ కోసం కష్టపడిన వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితో పాటు జన సైనికులు చిల్లర రాజేష్ గారు, మారిశెట్టి నరసింహారావు గారు, గంటా వెంకటేష్ గారు, బుద్దుల నాగరాజు గారు పరామర్శించారు. అనంతపురంలో యాక్టోరోఫైట్ ఇన్ఫోటెక్ కార్యాలయం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ శ్రీ టీసీ వరుణ్ గారు. ల్యాబ్ ట్యాబ్ ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసిన శ్రీ టీసీ వరుణ్ గారు అనంతపురము యువతలో సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించి ఉపాధి అవకాశాలను కల్పించాలి. మెట్రో నగరాల తరహాలో అనంతపురం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ముదుహాహం సంస్థ ప్రతినిధులకు అభినందనలు. అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన శ్రీ టీసీ వరుణ్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అంకె ఈశ్వరయ్య, జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రీ సాకే పవన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శి శ్రీ కిరణ్ కుమార్ నాయకులు, శ్రీ చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 30/5/2025 గాజువాక దిబ్బపాలెము 64వ వార్డు అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం 64వ వార్డు దిబ్బపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు ప్లాట్ఫామ్ పనులను దగ్గరుండి పరిశీలించి పని యొక్క నాణ్యతను తెలుసుకొని దగ్గర ఉండి వేయిస్తున్న డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య గారు, కదిరి సత్య గారు, గంటిపిల్లి లక్ష్మయ్య గారు, కూటమి నాయకులు, కమిటీ కుర్రవాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.